హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది, 5:31 టైం అయితే అవుతుంది. సో సిఎన్జి లేదు, సిఎన్జి నిల్లుంది, చూపిస్తా ఒకసారి చూడండి. సిఎన్జి అయితే కొట్టుకుంటుంది. సో పెట్రోల్ ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది పెట్రోల్కు. సో పెట్రోల్ కూడా చాలా తక్కువ ఉంది. వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సిఎన్జి ఫిల్అప్ చేసుకుందాం మనం. ఒక పికప్ కూడా చాలా చేంజ్ అయిపోయింది, ఇప్పుడే చేంజ్ అయింది పెట్రోల్లోకి. సో నైట్ గా కొట్టేయలే కదా, ఇక పెట్రోల్ సిఎన్జికి అయితే ఫిల్అప్ అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. సిఎన్జి ఫిల్అప్ చేసుకున్న తర్వాత మనం గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. ఒక ఫుల్ ట్యాంక్ కి సిఎన్జి ఎంత పడుతుంది ఏంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ప్రెషర్ మంచిగా ఉన్నది అనుకో, 250, 230 to 250 ఉన్నది అనుకో, సో మంచిగా మనకు ఎంత పడుతుంది, ఎన్ని కేజీలు పడతాయి అనేది క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. సో ఈ రోజు అయితే మీకు చూపిస్తాను ఎన్ని కేజీలు పట్టింది, ఎంత అమౌంట్ అయింది అనేది అయితే మీకు చూపిస్తాను. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో మనము ఎర్నింగ్ ఎంత చేయగలము, 1 డే ఎర్నింగ్ ఎంత చేయగలం అనేది, సో అది కూడా నేను మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఇంత పొద్దుల కూడా లైన్ ఎట్లుందో, మై గాడ్, ఓ మై గాడ్, ఇక్కడ వరకు ఉంది లైన్. అట్లా స్పీడ్ గానే పోతున్నాయి, మధ్య మధ్యలో ఆగుతున్నాయి, ఆగుకుంటా తిక్కుపోతాండు. ఇప్పుడే సిఎన్జి డిసిఎం అయితే వచ్చింది ట్యాంకరు. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది కరెక్ట్గా. మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకొక 10 to 15 మినిట్స్లో మనది ఆ పంపు దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఫిల్అప్ చేసుకుందాం. ఒకసారి డేట్ అయితే చెప్పేసుకుందాం. January 9th, 2025 ఈరోజు ఆన్ డ్యూటీ అయితే పెట్టుకుంటున్నాము. సిఎన్జి ఫిల్అప్ చేసుకోగానే ఆన్ డ్యూటీ అయితే పెట్టేసుకుందాము. మనదే ఎక్కుతుంది. చూసిరు కదా, 8:12 అయితే అయింది మనకు. మనం అయితే 8:20 కొట్టినాము. ఎవ్రీ బంక్ లో 10 రూపీస్ తీసుకుంటారు ఎగస్ట్రా. నేనైతే చాలా వరకు ఇయ్యను, చాలా బంక్లలో ఇయ్యను. రెగ్యులర్ కొట్టించుకుంటా కాబట్టి రెగ్యులర్ కొట్టించుకునే బంక్లల్లో ఇక రౌండ్ ఫిగర్ చేసి కొడతా. ఇప్పుడు 8:12 అయింది, 8:20 అట్లా. 8 to హాఫ్ ట్యాంక్ అనుకో 342 అయింది అనుకో, 345 కొడతా. సో అట్లా. ఎనీవే మొత్తానికి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నాము. 0 కిలోమీటర్ చేసుకుందాము ఒకసారి. యాప్ అయితే ఓపెన్ చేసిన, ఈ లోపు 0 కిలోమీటర్. బ్యాక్ టు ద ఆన్లైన్, సెలెక్ట్ పర్ఫెక్ట్ వెహికల్ ఒకసారి క్లియర్ చేసుకుందాము. ఆన్లైన్ సెల్ఫీ అడుగుతా. ఓకే, ఈరోజు ఏందో సెల్ఫీ అడగలేదు, డైరెక్ట్ ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, బుకింగ్ పడంగానే మీకైతే అప్డేట్ ఇస్తాను. వీడియోను లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే, హై బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఆన్లైన్ ట్యాక్సీ కార్ బిజినెస్ గురించి అయితే చేస్తాను. ఓలా, ఊబర్, ర్యాపిడో ఏవైతే యాప్స్ ఉన్నాయో వీటిలో రైడ్స్ చేయడం జరుగుతుంది. నేను వాటి గురించి ఎవ్రీడే ఒక వీడియో యూట్యూబ్లో మనకు అప్లోడ్ అవుతుంది. సో కాబట్టి మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు నేను పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రిప్ అయితే మనకు వచ్చేసింది. జయంతి అట, గౌలిగూడ నార్త్ MGBSకి వెళ్ళాలట. మనకు బండ్లగూడ నుంచి వచ్చింది, మళ్ళీ బండ్లగూడకి వెళ్ళాలి. లెట్స్ గో. అయితే బుకింగ్ అయితే ఇస్తలేడు, కొంచెం టైం తీసుకొని మాత్రమే బుకింగ్ ఇస్తుండు. ఇక అందుకని వచ్చిన పికప్ పోవద్దు అని చెప్పేసి ఫస్ట్ పికప్ అని తీసేసుకున్నా. 10 రూపాయల కిలోమీటరే. కస్టమర్ కూడా కాల్ చేస్తున్నాడు. 264 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు ఫస్ట్ రైడ్ లా. దారుణం భయ్య, 24 కిలోమీటర్స్ వస్తే కస్టమర్ కు 264. ఏదేదో కొత్తగా ఊబర్ QR కోడ్ అని కూడా ఇస్తున్నాడు. సో UPI QR కోడ్ అని, అది వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఎనీవే మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాం మనం.
ఫస్ట్ ట్రిప్ సక్సెస్ఫుల్గా MGBSలో డ్రాప్ చేసినాం, బయటికి వెళ్తున్నాము. సో ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. వచ్చేసింది ఎక్కడికి, పిర్జాదిగూడ, పర్వతపూర్, కాచిగూడ నుంచి పిర్జాదిగూడ వచ్చింది. అబ్బో ఫుల్గా కొడుతున్నాయి రా బాబు. ఇక్కడి నుంచి ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఎంప్లాయీ కాలనీ 89 సెక్రటరీ. యాక్సెప్ట్ చేసేటప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. నాకైతే ఒక పికప్ వచ్చింది సందీపట, మణికొండకు గో ప్రియారిటీలో వచ్చింది. కాచిగూడ ప్లాట్ఫామ్ 1 నుంచి లైట్స్ 10 కిలోమీటర్స్ ఉందట. సో మనకైతే సూర్యుడు వచ్చిండు. సూర్యుడు అమ్మ సూర్యుడు ప్రశాంతంగా ఉంది వెదరు. ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, చూద్దాం. వచ్చింది కదా అని పికప్ దగ్గరకు వచ్చేసరికి క్యాన్సిల్ చేసిండు. ఇంకో పికప్ ఇమ్మీడియట్లీ వచ్చేసింది మనకైతే ఛార్జెస్ 50 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఓకే ఇంకో పికప్ అయితే వచ్చింది. ఎర్రగడ్డ వెళ్ళాలట, తీసుకున్నా. పెట్టుకో. రైడ్ లో 165 వచ్చింది, 172 కొట్టిండు. ఇంకో రైడ్ వచ్చింది మనకు. సో ఇక్కడ ఉన్నాడు మనడు నవమి కాట, ఎక్కడో ఉంది. మనమైతే గూగుల్ థియేటర్ దగ్గర దింపినాము. గోకుల్ థియేటర్ ఈ గేట్నే. సో బిత్తిరి సత్య ఒక సినిమాలో గేట్ను బద్దలు కొట్టి బుజ్జి అని బయటకు వస్తాడు అని బయటకు వస్తాడు. హీరోయిన్ లడ్డుగా పుట్టి ఉంటుంది ఆమె. అవును, రౌడీలు ఏర్పిడిస్తా అంటే మనోడు బేబీ అని పిలుస్తుంది, ఆమె బుజ్జమ్మ నో బుజ్జి అనుకుంటూ వస్తాడు. మీకేతో చూడండి. మన గచ్చిబౌలికి అయితే ఒక పికప్ వచ్చింది గో ప్రియారిటీలా. ఓకే, ఇక్కడ బ్యాక్ ఉన్నాడా మనోడు? ఓకే, సో ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని వెళ్ళిపోవాలి. లెట్స్ గో. ఫుల్గా థర్డ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 316 థర్డ్ ట్రిప్లో మనకు క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక 9 అవుతుంది, ఇంకా రైడ్ అయితే రాలేదు. ఒకసారి అప్డేట్ అయింది చూద్దాం. గో ప్రియారిటీ 300 ఇస్తాను, 289 ఇచ్చిండు. ఎనివే 3 ట్రిప్స్ 748 రూపీస్ వచ్చింది. 646 కిలోమీటర్స్ తిరిగినాం. ఇప్పటికి ఇంకో పికప్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ హయత్ హైదరాబాద్ ఇక్కడ చూపిస్తాను. మనోడు ఇక్కడ ఉన్నాడు, మరి అంటే ఇదంతా హోటలే కదా, ఇక్కడ ఉన్నాడు కావచ్చు, చూద్దాం. అయితే మనకు 173 వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. ఎక్కడున్నాడు మనోడు? గచ్చిబౌలి అట. లెట్స్ గో. అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. మొత్తానికైతే ఎన్ని రైళ్ళు కంప్లీట్ చేసినాం. మళ్ళీ ఒకటి వస్తుంది ఇక్కడికి, బంజారా హిల్స్ అట. 35 తర్వాత తీసుకున్నా. 94 ఇచ్చింది. 7 ట్రిప్స్ అయినాయి. లెట్స్ గో. రేట్ ఆట ఇలా 233 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ర్యాపిడోలో ఫుల్ ఎర్నింగ్ ఉంది. సో దాన్ని ట్రై చేద్దాం ఒకసారి అని అనుకుంటానా, చూద్దాం.
ఏమంటున్నాడు? ఏదో మెడిసిన్ బుక్ చేసినావు వస్తుంది అని మాట్లాడుతున్నాం. నేను చేయలేదు రాబోయే అంటే చేసినావు అంటాను. హిందీలో మాట్లాడుతుండా తెలుగులో? హిందీలోనే మాట్లాడుతున్నా. ఇంకేమన్నాడు? ఏదేదో వచ్చుకుంటున్నాడు. ఎందుకు చేసినావు మౌలు ఏమన్నాడు? అరే నేను చేయలేదు రాబోయే చేస్తాను మెసేజ్ వస్తుంది తెలుస్తుంది. ఏం బుక్ చేసినావు? ఏ మెడిసిన్ అని చెప్పిండా? పలానా మెడిసిన్ అని. సెక్స్ మెడిసిన్. ఓకే 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 ఓకే. అది ఆ కాల్స్ అందరికి వస్తాయి తెలుసా? అది చెప్తుంది. అదే దాని గురించే డిజిటల్ అరెస్ట్. ఒకవేళ దాని గురించి కనుక భయపడితే మాత్రము ఖచ్చితంగా ఇక మనల్ని అరెస్ట్ చేసేస్తారు డిజిటల్ గా. ఎవరికి కాంటాక్ట్ లేకుండా చేసేస్తారు వాళ్ళు. సో కాబట్టి వాటిని మనం ఎంకరేజ్ చేయదు. వాటిని వీళ్ళైతే వాటిని ఏ నెంబర్ తోటి వచ్చింది ఫోను? 4-5 నెంబర్ల నుంచి వచ్చినాయా? ఒకసారి నాకు ఈ స్క్రీన్ షాట్ ఆ నెంబర్లు పంపిస్తావా? నాకు అవి నాకు పంపి ఒకసారి. సరే సరే ఓకే కదా. నేను వీడియోలు చేసి చెప్తున్నది మీ మంచి కోసమే. మనోనికి కూడా వచ్చిందట కాల్. ఏదో మెడిసిన్ ఏదో సంబంధించింది పార్సల్ మీరు బుక్ చేసారు అని చెప్పి ఫోన్ చేసి ఎందుకు బుక్ చేసినావు ఏంది అని చెప్పి వాళ్ళు బెదిరిస్తారట. మనోడు కొంచెం గట్టిగా మాట్లాడతాడు కాబట్టి మనోడు పెద్ద 4-5 నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తారట మనోడిని. కాబట్టి ఇది డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఇది ఒకటి. అందుకనే సైబర్ క్రైమ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని మనోడు ఫోన్ చేసి అడుగుతారు. దాంట్లో ఇరుక్కోకుండా ఉండడం బెటర్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? దాంట్లో ఇరుక్కోకుండా ఉండడం అనేది చాలా బెటర్. ఇరుక్కున్నాం అంటే కథం. ఓకే ఎనీవే హాఫ్ ట్యాంక్ అయితే అయిపోయింది సిఎన్జి. ఇప్పుడు దాన్ని ఫిలప్ చేసుకోవడానికి మళ్ళీ నేను వెళ్తున్నాను. దాన్ని ఫిలప్ చేసుకుని ఇక మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ హాఫ్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది అనుకో, ఆ ఎర్నింగ్ ఎంత వచ్చింది ఏందనేది మీకు క్లియర్ కట్ గా చూపిస్తా. ఓకేనా? 36 సిఎన్జి ఎక్కింది. 340 కొట్టేసినాము. ఇక ఆన్లైన్ చేసుకుంటున్నా. చూడండి ఇక ఇక్కడ మన యూసఫ్ కూడా ఫిల్అప్ చేసుకున్నా. ఆన్లైన్ అయితే చేసుకున్నా. ఇప్పుడే ఇంత పొద్దుగా ఎందుకు తినడం, 1 గంట తర్వాత తిన్నామని ఆన్లైన్ అయితే పెట్టుకున్నా. బుకింగ్ వస్తుంది. ఉప్పల్కైతే ఒక పికప్ వచ్చింది లక్ష్మి అట. లెట్స్ గో. బాబు ఇంత తక్కువ రేట్ అయినా నేను 10 రూపాయల కిలోమీటర్ అని యాక్సెప్ట్ చేసి పోదామని పోతుంటే క్యాన్సిల్ చేసింది. దొరకదా? దబ్బీర్పూర్ అట. దబ్బీర్పూర్కి మనం ఎందుకు పోతాం? నాకు అటు సైడే పడ్డది మల్లాపూర్ అట. కాకపోతే కొంచెం పికప్ దూరం. లెట్స్ గో. ఏఎస్ఐ హాస్పిటల్ నుంచి పడ్డది అనురాగ్ అట. లెట్స్ గో. ఏమైనా ఉంటుందో క్యాన్సిల్ చేస్తాం మేడం గారు. అయితే రైడ్లో 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఓకే ఇక్కడ మల్లాపూర్లో దించేసినాము. లెట్స్ గో. ఇక మంచిగా లంచ్ చేసుకొని స్టార్ట్ అయినాం. తిన్నా కొంచెంసేపు అడ్డం పడదాం అని పడుకొని నాకు గో ఆఫ్ చేసుకొని ఇక నన్ను ఎంతకు పడుకోనియకుండా బుకింగ్ అయితే ఇచ్చిండు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఐడి నాచారు పికప్ చేసుకొని కాప్రా వెళ్ళాలట. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 215 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. మనకు ఈ రైడ్లో 177 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది గో ప్రియారిటీలో. ఇంకా అంటే మనకు 190 ఏమో ఇస్తా అన్నాడు. అలాగే 11 ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి బ్రదర్. మనకు లాస్ట్ 149 వచ్చింది. మనమైతే ఇక్కడ మారేడుపల్లికి వచ్చినాము. అప్డేటింగ్ ఎర్నింగ్ అంటుంది. ఓకే 181 ఇచ్చిండు. దీంతో 2020 అయింది. 2020 అయింది. ఓకే నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్. పల్లి పడ్డది ఆయుష్. జస్ట్ 900 మీటర్స్లో పడ్డది. 17.5 కిలోమీటర్లు అట. 240 ఇస్తాడు. దారుణం ఉంది పరిస్థితి. లెట్స్ గో. అయితే మనకు పేమెంట్ అయితే ఇట్లా వచ్చింది. యూ కెన్ కంప్లీట్ దిస్ ట్రిప్ అని మనం కంప్లీట్ చేసేసినాము. మనకు ఇంకా రైడ్స్ అయితే మోగినాయి. మూత మోగినాయి. మళ్ళీ మూతనే ఉన్నాయి. ఎక్కడికి బేగం పెట్టాట. ఇది ఓకే 40 నిమిషాలు అట. బాబా ఓకే చేసినాము. లెట్స్ గో.
నాన్ స్టాప్ రైడ్ ఎండ్ కాకముందే బుకింగ్ లో అన్ని అల్వాలు, అంబర్పేట, సికింద్రాబాద్, కవాడిగూడ ఇవన్నీ మొత్తం ఎంత దరిద్రమైన అమౌంట్లు. అసలు యాక్సెప్ట్ చేయడానికి కూడా అసలు లేదు. ఇగో ఇప్పుడు వచ్చింది. మళ్ళీ పికప్ చూస్తే 2.7, 3.7, 4.5 కిలోమీటర్స్ పికప్ లొకేషనే. సో ఇది ఒకటే దగ్గర వచ్చింది, జస్ట్ 1.4 అని వచ్చింది ఇక్కడనే మన కూకట్పల్లి ఫ్లైఓవర్ దగ్గర. సో పికప్కి అయితే వెళ్తున్నా, బేగంపేట వెళ్ళాలట. ఓన్లీ 13 కిలోమీటర్స్ 257 అంటే కొంచెం నియర్ 20 రూపీస్ పర్ కిలోమీటర్ దగ్గరలో ఇచ్చిండనే యాక్సెప్ట్ చేసిన. సో వెళ్తున్నా, కానీ టైం మాత్రము పికప్ డ్రాప్ టైం మాత్రం హెవీ ఉంది, 40 మినిట్స్. తప్పదు మరి ఏం చేస్తాం. ఇంకా అయితే 1.5 ఇందాక వచ్చినాయి అయితే 1.5 అవర్, 1 hour 27 minutes, 1 hour 13 minutes, 1 hour 7 minutes. మళ్ళా ఫేర్ చూస్తే 250, 260, 278, 289, 298, 289 కిలోమీటర్స్, 23, 24, 20, 21, 23, 20. ఇక ఓల్డ్ సిటీకి 17 కిలోమీటర్లకు 400 ఇస్తారట. అక్కడ మనం పోవని తెలుసు. ఓకే, లొకేషన్కి వచ్చినాము. డ్రాప్ అయిపోయినాక మీకు ఎంత వచ్చింది ఏందనేది అప్డేట్ ఇస్తాం. ఓకేనా? ఈ రైడ్ లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. అవి ఇట్లా వెళ్తున్నారు, వీళ్ళే దిగిర్రు. అక్కడ కిమ్స్ హాస్పిటల్ వెళ్ళాలట. ఇటే ఆపుకో బ్రదర్, మళ్ళీ అటు సైడ్ దాకా ఎందుకనంటే వాళ్ళ ఇటే దిగిర్రు. సో మనకు అప్డేటింగ్ ఎర్నింగ్ అని వస్తుంది. ఎంత ఇస్తాడో ఏందో చూద్దాం. ఈ ట్రాఫిక్ చూడండి, ఎంత ట్రాఫిక్ ఉంది. ఫైనల్ గా మనకు పికప్ అయితే తీసుకున్నాము. మౌలాలికి వెళ్ళాలట. జనరల్ బజార్ నుంచి వచ్చింది. 8 minutes పికప్ లొకేషన్ చూపిస్తుంది. అన్నిటికంటే ఇదే దగ్గర ఉంది పికప్ లొకేషన్. అయినా 12 కిలోమీటర్లు వెళ్తే 246 ఏమో ఇస్తాడు. సో 20 రూపీస్ పర్ కేఎం ఇస్తున్నాడు కదా అని వితౌట్ పికప్ తోటి పికప్ అయితే తీసుకొని వెళ్తున్నా. అయితే రైడ్లో 239 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు రైడ్ అయితే రాలేదు. ఇస్తాను 240 ఇస్తాను అంతే. 14 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాం భయ్యా. రేటింగ్ ఎర్నింగ్ అని పడుతుంది. 253 ఇచ్చిండు, సూపర్. 14 ట్రిప్స్ 270 అయింది. ఓకే, ఇక్కడగా మనకు 200 కిలోమీటర్స్ తిరిగింది. పొద్దున హాఫ్ ట్యాంక్, ఇప్పుడు ఒక హాఫ్ ట్యాంక్, మొత్తం ఫుల్ ట్యాంక్ తిరిగింది. సో మనకు ఫుల్ ట్యాంక్ ఒక 800 రూపీస్ యావరేజ్ చేసుకున్నాము. సో మనకి ఎర్నింగ్ అయితే 2747 రూపాయలు అయింది ఎర్నింగ్. ఫుల్ ట్యాంక్ సిఎన్జి తోటి అయిన ఎర్నింగ్ అయితే ఇది. సో టైం అయితే 7 అవుతుంది. ఇంకా రైడ్స్ అయితే ఏం రావట్లేదు. సో ఒక్క రైడ్ కూడా మోగిన దాఖలు లేదు. నేనైతే చిన్నగా రాధిక సైడ్ వెళ్తున్నా, చూద్దాం ఏమన్నా అటు సైడ్ నుంచి ఏమన్నా పికప్స్ వస్తాయో చూద్దాం. రేపు దాకా బుకింగ్ పడపోవడమా? అబ్బా ఏంది, 6:40కి డ్రాప్ చేస్తే హాఫ్ అన్ అవర్ అవుతుంది. 6:40కి 45కి డ్రాప్ చేసిన. అదొక 25, ఒక 11, అదొక 6:45 అంటే 15, ఒక 10, 11 ఎంత 26 మినిట్స్ నుంచి ఒక్క బుకింగ్ లేదు. బాబా రాధిక నుంచి ఈసీఎల్ దగ్గరకు వచ్చిన. బజాజ్ ఎలక్ట్రానిక్ కనిపిస్తుందా? ఈసీఎల్ సర్కిల్ అదే. మరి ఏం చేస్తా, చిన్నగా బుకింగ్ పడకపోతే ఇంటికన్నా పోయి పిల్లలతో టైం స్పెండ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ తోటి ఇటు తిప్పిన. ఆ కుషాయి కూడా బస్ స్టాప్ పోయేదాకా చూస్తా. బుకింగ్ వస్తేనో యాక్సెస్ చేసుకుని వెళ్ళిపోతా, లేదంటే ఇంటికి జంపు. ఒకసారి లాగిన్ అవర్స్ చెక్ చేసుకుందాము. లాగిన్ అవర్స్ వచ్చేసి మనకు 11 గంటల 35 నిమిషాలు లాగిన్ అవర్స్. 14 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాము. మాకు 2747 రూపీస్ టోటల్ ఎర్నింగ్ ఇవ్వాలి మనకి.